స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్. తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఓ ప్రైవేటు కళాశాల నందు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న జేమ్స్ అనే దళిత విద్యార్థిని అదే కళాశాలలో చదువుతున్న అగ్రకులాలకు చెందిన జూనియర్ విద్యార్థులు తరచుగా తనను కులం పేరుతో దూషించడాన్ని ప్రశ్నించినందుకు దళిత విద్యార్థి జేమ్స్ పై విచక్షణ రహితంగా దాడి చేసి అంతటితో ఆగకుండా 2 రోజులు కిడ్నాప్ చేసి రౌడీల చేత తీవ్రంగా కొట్టించి నోట్లో మూత్రం పోసిన సంఘటనపై ఈ రోజు ఏపీ ప్రజా సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు గద్దెల మునయ్య ఆధ్వర్యంలో డక్కిలి మండల తహసీల్దార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత విద్యార్థి జేమ్స్ పై జరిగినటువంటి దాడి చాలా దుర్మార్గం. ఇలాంటి సంఘటన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ వెంటనే స్పందించి దళిత విద్యార్థి జేమ్స్ పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరిపం సీనయ్య, మాల మహానాయకుడు నన్ను మునయ్య తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఒక ప్రైవేట్ విద్యా సంస్థలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి జేమ్స్ అనే దళిత విద్యార్థి పైన అదే కాలేజీలో చదువుతున్నటువంటి అగ్రకులాలకు చెందినటువంటి జూనియర్ విద్యార్థులు పదే పదే కులం పేరుతో దూషించడంతో దానికి మనస్తాపం చెందినటువంటి ఆ జేమ్స్ అనేటువంటి విద్యార్థి ఆ జూనియర్ విద్యార్థులైన అగ్రకులాలకు చెందినటువంటి వారిని ప్రశ్నించినందుకు వారు ఆ జేమ్స్ అనేటువంటి విద్యార్థిని చాలా తీవ్రంగా కొట్టి ఒక ప్రైవేటు వాహనంలో తీసుకెళ్ళి దాదాపు 2 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు గురి చేయడం జరిగింది. అంతేకాకుండా చాలా నీచమైనటువంటి పద్ధతిలో అతని యొక్క నోటులో మూత్రం పోసి చిత్రహింసలు గురి చేయడం జరిగింది. ఈ సంఘటన సభ్య సమాజంలో దళిత ఇతర కులాలు మానవీయ కోణంలో చూస్తే చాలా సిగ్గుచేటటువంటి సంఘటన కనిపిస్తుంది. కాబట్టి ఈ సంఘటన పైన ఈరోజు తహసీల్దార్ గారికి డక్కిలి మండల ఆ తిరుపతి జిల్లా కలెక్టరు అదేవిధంగా ఎస్పీ గారు వెంటనే స్పందించి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలకు పాల్పడేటువంటి వారిని వారు ఎంతటి వారైనా ఏ రాజకీయ పార్టీకి చెందిన వారిని కూడా ఉపేక్షించకుండా వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఇలాంటివి మళ్ళా పునరావృతం కాకుండా విద్యా సంస్థలు భ్రష్టు పట్టుకుంటూ ఉండేదానికి ఎస్పీ గారు కలెక్టర్ గారు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి. ఈ సంఘటన పైన కూడా ఒక కమిటీ వేసి ఆ సంఘటన పాల్పడినటువంటి వాళ్ళపైన కూడా ఎస్సీ అట్రాసిటీ కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్.